శారదా చంద్రమౌళీసం రత్నగర్భగణేశ్వరం శంకరం చ ఋష్యశృంగేశం తుంగాం లోకగురూన్ భజే. శృంగేరి శారదాపీఠ ఉభయ జగద్గురువుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే జ్యోతిష్శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. తులారాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి దశమమందు రవిగ్రహం యొక్క సంచారము, షష్ఠస్థానమందు వక్రగతి శనేశ్వరుడు, ఈ వారం మొత్తం మీద చంద్రుని యొక్క బలం చాలా ప్రధానంగా ఉన్నది. కాబట్టి 3 గ్రహాల తాలూకు అనుకూలతలతోటి ఈ రాశి వారికి ఈ వారం గ్రహస్థితులు బాగున్నాయి. ప్రత్యేకించి తులారాశి వారిలో ఎక్కువగా నేను పరిశీలన చేసినటువంటి విషయాలు వృత్తి ఉద్యోగాల పరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అంటే ఉద్యోగంలో ఒత్తిడి కానీ, లేదా నిత్య జీవితంలో ఉండేటువంటి విషయాలు, అంటే దినచర్య విషయాల్లో కొన్ని అడ్డంకులు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. అంటే ఫలానాది ఒక ప్రణాళికాబద్ధమైన జీవనాన్ని గడపాలి అని అనుకున్నటువంటి తులారాశి వాళ్ళకి ప్రణాళికాబద్ధంగా జీవనం గడవట్లేదు. ఏదో ఒక మార్పో లేదా ఇతరుల తాలూకు ప్రభావమో ఇంకోటో దానివల్ల మీ డైలీ లైఫ్ స్టైల్ అనేటువంటిది మారుతూ ఉన్నది. అయితే కొంత రవి దశమంలో దిగ్బలయుక్తులై ఉంటారు కాబట్టి ఇది కొన్ని విధానాల్లో ఏది జరిగినా మంచిదే అనేటువంటి దానిలో తీసుకుంటూ ముందుకు వెళ్ళండి. ముఖ్యంగా ఆరోగ్యం మీద చాలా శ్రద్ధ పెడతారు. ఆరోగ్యం బాగున్నది. వృత్తి ఉద్యోగాల్లో సమస్యలేవి ప్రస్తుతానికి కనబడడం లేదు. కొంత శత్రువులు ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే ఈ గ్రహస్థితి మీ మీద ఎక్కువ ఫోకస్ ఉండేలా చేస్తుంది. అంటే ఇతరుల కన్నా మీరు కొంచెం అందంగా ఉండడమో, లేదు ఇతరుల కన్నా మీరు చాలా చదువుకోవడమో, ఇతరుల కన్నా మీరు ఉద్యోగంలో చాలా చక్కగా ఉండడమో, లేదు ఏదైనా ఇటువంటి విషయాలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. దానివల్ల మీరు ఫోకస్ అవుతూ ఉంటారు. ఇతరుల తాలూకు ఈర్ష, అసూయ, ద్వేషాలు మీ మీద చాలా ఎక్కువగా ఉంటాయి. అవి దాటి ముందుకు వెళ్ళగలిగితే ఈ వారం చాలా చక్కగా ఉంటుంది. ఎవరైనా మన మీద పడి ఏడుస్తూ ఉన్నప్పుడు వాడిని పట్టించుకోకుండా వదిలేస్తే వాడి ఏడుపు అదే ఎక్కువగా ఉండడమో, లేకపోతే వాడి ఏడవడం మానేయడం ఏదో ఒకటి జరుగుతుంది. మీరు దాన్ని పట్టించుకుంటేనే వాడు మనం ఇలా చేయడం వల్ల వీళ్ళు ఇబ్బంది పడుతున్నారని భావించి మిమ్మల్ని మరీ ఇబ్బంది పెడతారు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఏ మాటలు పట్టించుకోకండి. మీ పనిలో మీరు ముందుకు సాగుతూ ఉండండి. గ్రహస్థితి వల్ల మీకు వచ్చిన చెడ్డ ఏమీ లేదు. కాకపోతే కొంత ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు మానసిక ప్రశాంతతను పొందేటువంటి తరుణంలో తప్పడడుగులు మాత్రం వేయకండి. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. తులారాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా గణపతి ఆరాధనే చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి వృశ్చిక రాశి.